Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. Humble yourselves in the sight of the Lord, and he will lift you up. The book of James chapter 4 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో నాతో తెలియచేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, యాకోబు గారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల జనాంగం అంతటితోనూ దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తంలో దేవుని యొక్క మాటను ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తానని దేవుని యొక్క లేఖన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరితో తెలియచేస్తున్నాడండి. ఎవరైతే పాపం చేస్తూ ఏ రీతిగా అయితే జీవిస్తారో, ఇష్టానుసారంగాను మేమే గొప్ప, మా అంతటి జ్ఞానం ఎవరికి ఉండదు అని కొన్నిసార్లు అపోహలు పడుతూ గర్వం కలిగి మాట్లాడతారండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనము విశ్వాసులైన మనందరి జీవితంలోనూ మనం దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. అంటే ఆయన ఎడల మనం తగ్గింపు కలిగి ఆయన నామాన్ని హెచ్చించే వారుగాను, ఆయనను కీర్తించే వ్యక్తులుగాను, ఆయనను ఆరాధించే వారుగాను ఉండాలి. ఆయనను బాధ పెట్టే పనులు కానీ, ఆయనకు ఇష్టం లేని కార్యాలు చేస్తూ అయిష్టంగా ఎవరైతే జీవిస్తారో దేవుడు తప్పకుండా వారిని తీర్పులోనికి నడిపిస్తాడు. కనుకనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దేవుని మాటలను వింటూ ఆయనను ఆరాధించండి. దేవుడు ప్రతి సమయంలోనూ మనలను గమనిస్తూనే ఉంటాడు. మనము దేవుని ఎడల నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. మన పాపములను కడగటానికి దేవుని యొక్క రక్తం సిలువలో కార్చబడి ఉన్నదండి. దేవుని యొక్క రక్తం చేత మాత్రమే మన పాపాలన్నీ కడుగబడతాయి. మనం చేసిన దోషాలు, కీడులు, హత్యలు వంటి ఎవరైతే ఏ ఏ పనుల్లో ఎటువంటి చెడ్డ క్రియల్లో పాల్గొంటున్నారో వారందరూ మారు మనసు పొందుకుంటే దేవుడు తప్పకుండా వారిని దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా వారు కడుగబడతారు అని దేవుని యొక్క లేఖన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మారు మనస్సును ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని నామాన్ని హెచ్చిస్తూ దేవుని దృష్టికి వినయముతోనూ విధేయతతోనూ తగ్గింపు స్వభావముతోనూ దీన మనస్కులై ఉన్న వారందరూ హెచ్చించబడతారని దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఎడల కార్యము చేసి వారిని ఉన్నత స్థానంలో నిలబెడతాడండి. అంతటి దేవుడు మన గొప్ప దేవుడు. మన కొరకే ఆయన సిలువలో మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. చూడండి, ఈ లోకంలో మనుషులు ఒకరి కోసం ఒకరు ఎవరు ప్రాణ హత్య అనేవి, ప్రాణ త్యాగం అనే అటువంటి ఎవరు చేయలేరండి. ఇంతటి ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది, ఎవరి జీవితం వారిది. కనుకనే దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధుడైన దేవుడు తాను పొందిన దెబ్బల చేత, తాను పొందిన కొరడా దెబ్బల చేత, ముళ్ళ కిరీటం ద్వారా దేవుడు రక్తాన్ని కార్చి ఉన్నాడని, మన కొరకు మాత్రమే దేవుడు రక్తం కార్చి ఉన్నాడు. చూడండి, మనం పాపులంగానే ఉన్నాం. మనము అయితే దేవుడి దినవాగ్దానంతో మాట్లాడుతున్నాం. చూడండి, మనమంతా దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఆయన నామాన్ని హెచ్చించే వారముగా ఉంటే దేవుడు తప్పకుండా మన హృదయంలో దాగున్నటువంటి బాధను, మన యొక్క ఆశలను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఈ దినవాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ వాక్యం మనందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన మా గొప్ప దేవ, ప్రవ్వ నీవు పరిశుద్ధులకే పరిశుద్ధుడు అయినావు. ప్రవ్వ నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రవ్వ నీ నామాన్ని హెచ్చించే వారముగా ఉండేలా కృప దయచేయండి. ప్రవ్వ నీ దృష్టికి మేము తగ్గించుకొని ప్రవ్వ నీ నామాన్ని హెచ్చించే వ్యక్తులుగా ఉండాలి. ప్రవ్వ విశ్వాస జీవితంలో పడిపోతున్న పాపములేమి, ఆయా సమస్యలను బట్టి కొందరైతే చింతిస్తూ ఉంటారు. తప్పులు చేయడం, పాపం చేయడం, ఈ లోకంలో, ఈ సమాజంలో అనేక ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రభువా, నీవి సహాయం దయచేయండి. దైవా, నీ దృష్టికి తగ్గింపుకునే ఆ యొక్క మనస్సును దయచేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాలు, వారి యొక్క స్థానాలు, వారి యొక్క పరిస్థితులను మీరు మార్చి వారిని హెచ్చింపచేయమని కోరుతూ ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని, ప్రభువా, నీవు సిలువలో పొందిన రక్తం కార్చిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నీ రక్తం చేత మా యొక్క పాపములన్నిటిని కడగమని, మమ్మల్ని శుద్ధీకరించమని, నీ నామాన్ని హెచ్చించమని
స్తుతించి నిన్ను కనపరిచే వారంగా ఉండే కృప దయచేయమని కోరుతూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.